నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వివేక హత్య కేసులో బిగ్ అప్డేట్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మళ్ళీ సిబిఐ విచారణ ప్రారంభించింది. దాదాపు 2 ఏళ్ల బ్రేక్ తర్వాత సిబిఐ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ స్టార్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును మళ్ళీ ప్రారంభించిన సిబిఐ ఈసారి ప్లాన్ మార్చింది. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో సాక్షి భరత్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్, నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్లను అధికారులు గంటల తరబడి విచారించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. నిర్ణీత గడువుల్లోగా దర్యాప్తు ముగించాలన్న సుప్రీంకోర్టు డెడ్లైన్తో సిబిఐ అధికారులు ప్రతి చిన్న విషయాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో సిబిఐ ప్రధానంగా టార్గెట్ చేసింది హత్య జరిగిన రోజు రాత్రి జరిగిన ఫోన్ సంభాషణలోనే వివేక్ హత్య విషయం బయట ప్రపంచానికి తెలియకముందే, అంటే మార్చి 15వ తేదీన 2019 తెల్లవారుజామున 1:40 ఆ ప్రాంతంలోని కిరణ్ యాదవ్ తన వాట్సాప్ నుంచి అర్జున్ రెడ్డి కాల్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఆ అర్ధరాత్రి వేళ వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది? హత్య జరుగుతున్న సమాచారం వారికి ముందే ఉందా అనే కోణంలో సిబిఐ అధికారి రోహిత్ యాదవ్ లోతుగా ఆరాధిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో అర్జున్ రెడ్డిని విచారించిన అధికారులు ఇప్పుడు పులివెందుల్లోనే వ్యక్తుల స్టేట్మెంట్లు రికార్డు చేయడం ఉత్కంఠన రేపుతుంది. వివేక కుమార్తె సునీతారెడ్డి పట్టువదలని పోరాటంతో ఈ కేసు దర్యాప్తు మళ్ళీ గాడిన పడింది. కేవలం హంతకులను మాత్రమే కాకుండా ఈ కుట్ర వెనుక దాగి ఉన్న పెద్ద తలకాయల పాత్రను బయట పెట్టడమే లక్ష్యంగా సిబిఐ పావులు కదుపుతుంది. కాల్ డేటా రికార్డులే ప్రధాన అస్త్రంగా అధికారులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. విచారణకు వచ్చిన వారు తాము బంధువులమని, సాధారణంగానే మాట్లాడుకున్నామని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న సిబిఐ మాత్రం ఆ కాల్స్ వెనుక భారీ కుట్ర దాగి ఉందని అనుమానిస్తుంది. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ చుట్టూ ఉన్న ముఖ్యాల మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.